రాజకీయ ప్రయోజనాల కోసం డిఎంకే ఈ కుటుంబంలోకి ప్రవేశించడానికి, దీన్ని విడగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించింది. ఇది వారు చాలా కుటుంబాలకు చేశారు. ఈ ఎన్నికల్లో నా లక్ష్యం డిఎంకేని గద్దె దించాలి. అవును, పాలించడానికి అనర్హులు. ముఖ్యమంత్రికి తను ఏం చేస్తున్నాడో ఏమాత్రం అవగాహన లేదు. ఆయన కేవలం ఒక బొమ్మ. విజయ్ రాజకీయాల్లో అనుభవం లేనివాడు. ఏడీఎంకే అధికారంలోకి వస్తుంది. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీకు స్వాగతం. నేను మిమ్మల్ని దీని గురించి అడగాలనుకున్నాను, మీ నాన్నతో విడిపోవడం గురించి. సరే, అవును. ఓటరును కొంతవరకు గందరగోళపరిచే రెండు విషయాలు. ఒకవైపు అధ్యక్షుడు, మరోవైపు వ్యవస్థాపకుడు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది, కానీ అంతకంటే ముఖ్యంగా ఇది మీకు కూడా చాలా బాధ కలిగించే విషయమై ఉండాలి. భావోద్వేగపరంగా చాలా శక్తిని హరించేదిగా ఉంది. చూడండి, ఇప్పటి వరకు నేను ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడలేదు. సరే, చూడండి, మా వ్యవస్థాపకుడు, మా నాన్న లేదా మా పార్టీ వ్యవస్థాపకుడితో ఉన్న సమస్య, ఈ సమస్య ప్రాథమికంగా ఈ ఎన్నికల కోసం, వారి వ్యక్తిగత లాభాల కోసం డిఎంకే వారు దీన్ని రెచ్చగొట్టారు. మరియు పార్టీలో జీకే మణి అనే వ్యక్తి ఉన్నారు. అతను మా పార్టీకి మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 25 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీకి ద్రోహం చేశారు మరియు ఆయన కట్టర్ డిఎంకే వ్యక్తి. ఆయన మిస్టర్ స్టాలిన్కి సన్నిహిత మిత్రులు. స్టాలిన్ ఆయన కొడుకు ఉదయనిధితో చాలా సన్నిహితంగా ఉంటాడు. మరియు ఆయన కొడుకు సినిమా వ్యాపారంలో ఉన్నాడు. మరియు ఉదయనిధి వాళ్ళందరూ సినిమా వ్యాపారంలో ఉన్నారు. అలాగా అందుకే గడిచిన 1 సంవత్సరంగా వాళ్ళు నిజంగా చాలా సమస్యలు రెచ్చగొట్టారు. మా నాయకుడు, మా నాన్న, మా తండ్రికి 87 సంవత్సరాలు కాబట్టి ఆయనకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాటి గురించి నేను ఈ సమయంలో చెప్పాలనుకోవటం లేదు. ఆయన ఒక 10 ఏళ్ల పిల్లాడిలా అయిపోయారు. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కొన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు అలాంటివన్నీ. నేను 30 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. మరి మీకు తెలుసు, ఇది పార్లమెంట్ సభ్యునిగా నా 4వ పర్యాయం. అవును. నేను 5 ఏళ్ల పాటు కేంద్ర కేబినెట్ ఆరోగ్య మంత్రిగా ఉన్నాను. మరియు ప్రస్తుతం నా వయసు 57 మరియు గత 15-20 సంవత్సరాలుగా ఈ పార్టీని నడిపిస్తున్నది నేనే. నా వ్యవస్థాపకుడు కూడా రాజకీయాల్లో చతురుకుగా ఉన్నప్పటికీ. కాబట్టి మీరు మాట్లాడుతున్న ఈ అని పిలువబడే సమస్య బహుశా కుటుంబంలో ఉండొచ్చేమో, కానీ పార్టీపై ఎలాంటి ప్రభావం పడలేదు. వాస్తవానికి అది నా పార్టీని బలోపేతం చేసింది. ఏ స్థాయిలో అంటే, ఉదాహరణకు ఒకవేళ పిఎంకే, చూడండి, మేము కేవలం 30 సీట్లలో లేదా సుమారు 7-8 పార్లమెంటరీ సీట్లలో పోటీ చేస్తాం అలా. కానీ ఎక్కువ ఇస్తే మేము ఎక్కువ శాతం ఓట్లు సాధించగలం. మీరు 6% పిఎంకే అని అన్నప్పుడు అది రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. కానీ మీరు దానిని 100 నియోజకవర్గాలకు పరిమితం చేస్తే అది 20%. కానీ భావోద్వేగపరంగా అది... అవును, నేను భావోద్వేగపరంగా పూర్తిగా కుంగిపోయాను. నేను ఎదుర్కొంటున్నాను చాలా కష్టమైన సమయం. ఇది నా జీవితంలో అత్యంత చెత్త సమయం. మరియు నాన్న చాలా విచారకరం. నన్ను నిందిస్తూ అతను చేసిందంతా ఇదే అని చెప్తూ, ఇంకా ఇవన్నీ నేను మరి ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాలన్నీ అతని నుండి రావడం, ఇది నిజంగా బాధాకరం. అంటే నా జీవితాంతం నేను అతన్నే ఆదర్శంగా చూశాను. అలా నేను నా జీవితాంతం అతని ప్రతి మాటను విన్నాను. నేను నా జీవితాంతం అతనికి చాలా చాలా విశ్వాసంగా ఉన్నాను. మరియు ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అదంతా అతని చలవే. మరియు నా పార్టీకి ఏ విధానాలు అయితే ఉన్నాయో అది అతని వల్లే. 47-45 సంవత్సరాలు అతను పార్టీ కోసం మరియు సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేశాడు. అతను ఒక సైద్ధాంతిక వ్యక్తి. అతను కేవలం ఒక నాయకుడు కాదు, అతను ఒక సంఘ సంస్కర్త. అతను సామాజిక న్యాయంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అవును. వ్యవసాయ రంగంలో అవును, మేము ఆయనను అనుసరించాము. అవును. తమిళనాడు వ్యవసాయ బడ్జెట్, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ఆయన చొరవ. అవును. 19 సంవత్సరాలు ఆయన దానికోసం పోరాడారు. మరియు ఇప్పుడు ప్రభుత్వం
అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించాను. నేను ఈ పొగాకు ఉత్పత్తులపై చిత్రాలతో కూడిన హెచ్చరికను అమలు చేశాను. నేను గుట్ఖాను నిషేధించాను. అది ఆయన సిద్ధాంతం, ఆయన విధానం. నేను జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ను ప్రవేశపెట్టాను. నేను 180 అంబులెన్స్లను, దేశవ్యాప్తంగా 10 లక్షల ఆశాలను ప్రవేశపెట్టాను. ఆయన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలని కోరుకున్నారు. అది ఆయన కాబట్టి అది నాకు ఈ ప్రక్రియలను ప్రారంభించింది. కాబట్టి ఆయన వల్ల నేను దేశం కోసం ఇంకా చాలా ఎక్కువ చేయగలిగాను. కానీ ఈరోజు తిరిగి వస్తే ఇది చాలా చాలా బాధాకరంగా ఉంది. అంటే ఎవరో, నేను, నా ఉద్దేశం, ఆయన నా తండ్రి మరియు నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని, మరియు రాజకీయ లాభాల కోసం డిఎంకే ఈ కుటుంబంలోకి ప్రవేశించడానికి, దీనిని విచ్ఛిన్నం చేయడానికి, గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించింది. ఇదే వారు తమ రాజకీయ లాభాల కోసం చాలా కుటుంబాలకు చేశారు. డిఎంకే ఇలా చేయడం సిగ్గుచేటు, మరియు అందుకే నేను డిఎంకేని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాను. నేను డిఎంకేకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పోరాడుతున్నాను మరియు డిఎంకే అధికారం నుండి గెంటివేయబడుతుందని నేను 100% నమ్మకంతో ఉన్నాను. మరియు ఈ ఒక్కసారే కాదు, వారు ఎప్పటికీ తిరిగి రాలేరు. 2021 నుండి ఇప్పటి వరకు మీరు స్పష్టంగా తమిళనాడులోని అతిపెద్ద కుల సమూహాలలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 12 నుండి 30%. ఉమా, మీరు నన్ను ఒక కుల సమూహంగా లేదా కుల పార్టీగా పరిమితం చేయాలని నేను కోరుకోవటం లేదు. కానీ మీరు దానికోసం పోరాడారు. అవును, మేము పోరాడాం. అంతర్గత రిజర్వేషన్. చూడండి, నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు నేను షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చాను. అంటే మీరు కులమని అన్నప్పుడు నన్ను కూడా షెడ్యూల్డ్ కులంగా చేర్చాలని మీ ఉద్దేశమా? కాబట్టి తమిళనాడులో మా నాయకుడు 4 రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అతి వెనుకబడిన తరగతి 20%, మరియు దానిలో 115 కులాలు ఉన్నాయి. కాబట్టి మా పార్టీని కేవలం ఒక కులానికే పరిమితం చేయకండి. అంటే అవును, నా ఉద్దేశం ఈ పార్టీ గతంలో 1 ఇయర్ సంఘంగా ఉండేది. ఎలాగంటే బీజేపీ ఆర్ఎస్ఎస్గా ఉండి ఆ తర్వాత బీజేపీగా మారింది. అలాగే ఇది 1 ఇయర్ సంఘం మరియు ఒక పార్టీగా మారింది. కానీ వారిలో ఎక్కువ మంది వ్యవసాయదారులు అన్నమాట. కానీ మేము ప్రతి కులానికి ప్రాతినిధ్యం వహిస్తాము. సరే, విషయం అర్థమైంది. కాబట్టి సామాజిక న్యాయం అన్నమాట. 2021 ఎన్నికలలో స్ట్రైక్ రేట్ ఎక్కువగా లేదు. మీరు పోటీ చేసిన 23లో 5, మరియు ఇప్పుడు సీట్ల సంఖ్య వాస్తవానికి తగ్గింది. 2 విషయాలు. అదేంటంటే కులం అనే అంశం ఇప్పుడు అంత ముఖ్యం కాదా? మీరు స్పష్టంగా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కులం అంటే మీరు కుల ఆధారిత పార్టీ అని నేను అనడం లేదు. మీరు జనాభాలో ఒక పెద్ద వర్గం యొక్క ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని నేను చెప్తున్నాను అంతే. అందుకే విజయ్ వంటి ఒక అంశం రంగంలోకి వస్తున్నా. మీకు తెలుసు, యువత అంతా కులాలకు, మతాలకు అతీతంగా ఓటు వేస్తున్నారని అంటున్నా ఇలాంటి ఎన్నికలలో అది ఇకపై ఒక అంశం కాదా? చూడండి ఉమా, అంటే తమిళనాడులో లేదా బహుశా దేశవ్యాప్తంగా కులం అనేది ఒక రోజువారీ అంశం. అది కేవలం రాజకీయాల్లో మాత్రమే లేదు, అది పనిచేసే చోట ఉంది. అది అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ కులం ఉంటుంది. మీరు పెట్రోల్ పంపుకు వెళ్తే అక్కడ ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు అంతా కులమే. మనం కులరహిత సమాజం గురించో లేదా ఈ మతపరమైన ఇవన్నీ మాట్లాడగలిగినప్పటికీ ప్రతి చోట అది ఉంది అన్నట్టు. దీన్ని మీరు ఎలా విచ్ఛిన్నం చేస్తారు? అందుకే నేను కూడా హిందూలో ఒక వ్యాసం రాశాను, ప్రణయ్ కదా. పేర్లో ఏముంది? మీరు ఆ ఆర్టికల్ చదవాలని కోరుకుంటున్నాను. నేను మీ గురించి కూడా ప్రస్తావించాను. మీరు ప్రణయ్ రాయ్ అన్నారని. రాయ్ అనేది కులం ఆధారిత పేరు. ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ ఒక కులం. ఇప్పుడు ఇది వెంకయ్య నాయుడు అనేది కులం ఆధారిత పేరు. కాబట్టి ప్రతి ఉత్తర భారత నాయకుడికి వారి పేరుతో పాటు కులం ఆధారిత పేరు ఉంటుంది. కానీ నా పేరు అంగుమణి రామదాస్. నా పేరులో కులం లేదు. మా నాన్నగారు రామదాస్, సంజీవరావు రామదాస్. కానీ మా తాతగారికి కులం పేరు ఉండేది, సంజీవరావు గౌండర్. కాబట్టి అది ప్రతి చోట ఉంది. మరియు ఎన్నికలు పూర్తిగా కులం ఆధారితం. విజయ్ పార్టీలో కూడా 1 ఇయర్లు అధికంగా ఉన్న చోట ఆయన 1 ఇయర్కు సీట్ ఇచ్చారు. ముదలియార్లు అధికంగా ఉన్న చోట ఆయన ముదలియార్కు సీట్ ఇచ్చారు.
దేవర్లు అధికంగా ఉన్న చోట ఆయన దేవర్కు సీట్ ఇచ్చారు. ఆయన బహిరంగంగా అన్ని విషయాల గురించి మాట్లాడగలరు, కానీ వాస్తవానికి ఇదే. అక్కడ ఆధిపత్య కులానికి డిఎంకే సీట్లు ఇచ్చింది. అక్కడ ఒక ఆధిపత్య కులానికి వాళ్ళ జిల్లా కార్యదర్శి పదవిని ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు వేరే విధంగా చేయలేరన్నమాట. కానీ మళ్ళీ విషయానికి వస్తే మా సిద్ధాంతం, నా పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం సామాజిక న్యాయం. మేము ఒక సెంటర్ పార్టీ, ఎక్కువగా ఎడమవైపు మొగ్గు చూపే సోషల్ డెమోక్రాట్, ఎడమవైపు మొగ్గు చూపే పార్టీ. కానీ మా కూటమి ఉన్నప్పటికీ బహుశా ఒక కూటమిగా మాకు వేర్వేరు సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మా సిద్ధాంతాలను మేము మర్చిపోము. ఈ ఎన్నికల్లో నా లక్ష్యం డిఎంకేని గద్దె దించాలి. అవును, పాలించడానికి అనర్హులు. ముఖ్యమంత్రి తను ఏం చేస్తున్నాడో ఆయనకి ఏమీ తెలియదు. ఆయన కేవలం ఒక బొమ్మ మాత్రమే, అంతే. ఏం జరుగుతుందో ఆయనకి ఏమాత్రం తెలియదు. నాకు ఒక సంఘటన గుర్తుంది. ఒక జపనీస్ కంపెనీ తమిళనాడులో పెట్టుబడి పెట్టాలనుకుంది, మరియు ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిని కలవడానికి తీసుకువెళ్లారు. వాళ్ళ సమావేశం 20 నిమిషాలు జరిగింది. ముఖ్యమంత్రి కేవలం 2 మాటలే మాట్లాడారు, వణక్కం మరియు సమావేశం ముగింపులో థ్యాంక్ యూ. 20 నిమిషాల్లో కేవలం 2 మాటలు. ఆ జపనీస్ పెద్ద మనిషి ఆయన తమిళనాడులో 2000 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాడు, మరియు ఆయన్ని తీసుకువెళ్ళిన పారిశ్రామికవేత్తతో ఆయన అన్నారు, ఇదేంటి ఇప్పుడు ఏం జరిగింది నాకు తెలియదు, నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకోవటం లేదు. అతను ఆంధ్రాకి వెళ్ళాడు, మరియు చంద్రబాబు నాయుడు ఆయన్ని 2 చేతులతో స్వాగతించారు. 99 సంవత్సరాలకు ఎకరానికి 99 రూపాయల లీజ్ ఇచ్చారు, 99 పైసలు. ఆ విధంగా పెట్టుబడులు. కాబట్టి ఆ విధంగా మనకి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయనకి ఏం జరుగుతుందో అస్సలు ఏమాత్రం తెలియదు, మరియు వారు ఆయన్ని కేవలం వాడుకుంటున్నారు అంతే. మీరు ఒక విస్తృత కూటమిలో ఉన్నారని అన్నారు. మరి మీ ప్రాంతీయ ఆకాంక్షలను జాతీయ ప్రయోజనాలతో ఎలా సమతుల్యం చేస్తారు? ఉదాహరణకు మీట్, మీరు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ దానికి పూర్తిగా అనుకూలంగా ఉంది. ఏఐఏడీఎంకే తన వైఖరిని మారుస్తూ సవరించుకుంటూ ఉంటుంది, మరియు ఇది యువ ఓటరుకు చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఏ సందేశం వినాలో లేదా ఎవరి మాట వినాలో అని వారు గందరగోళానికి గురికారా? గతసారి 2021లో డిఎంకే మేము ఒక వారంలో నీట్ను రద్దు చేస్తామని, మరియు అది ఎలాగో మాకు తెలుసు, దాని రహస్యం మాకు తెలుసు అన్నట్లుగా చెబుతూ అధికారంలోకి వచ్చింది. తండ్రి కొడుకులిద్దరూ దీనిపై గట్టిగా ప్రచారం చేశారు. గత 5 ఏళ్లలో నీట్ వల్ల 50 మంది చనిపోయారు, 50 మంది విద్యార్థులు చనిపోయారు, మరియు నీట్ ఖచ్చితంగా భారతదేశంలో ఉండకూడదు. దాన్ని రాష్ట్రాలకు వదిలేయండి, దాన్ని రాష్ట్ర విధానానికి వదిలేయండి. ప్రతి రాష్ట్రానికి దాని విధానం ఉంటుంది, మరియు మనకు నీట్ అవసరం లేదు. నీట్ గ్రామీణ వ్యతిరేకి, పేదల సామాజిక న్యాయ వ్యతిరేకి. కానీ అది ఒక వ్యవస్థ ఉంది, అంటే దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు దీన్ని చేపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వారి సొంత విధానాలు ఉన్నాయి. మేము పోరాడుతూనే ఉన్నాము. మేము కనీసం మీరు విధాన ప్రాతిపదికగా తమిళనాడును వదిలివేయండి అని చెబుతాము. తమిళనాడు ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. గత ప్రభుత్వం కూడా, ఏఐడిఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం పరంగా వారి విధానాలు, కానీ ఈ నీట్ను కాంగ్రెస్ ప్రారంభించింది, ఆ తర్వాత డిఎంకే, అంటే ఆ తర్వాత బీజేపీ అనుసరించింది, మరియు కాంగ్రెస్ ఈ నీట్ను తీసుకొచ్చినప్పుడు డిఎంకే ప్రభుత్వంలో భాగంగా ఉంది. కాబట్టి ఈ నీట్ భారతదేశంలో ప్రవేశపెట్టబడినప్పుడు డిఎంకేకి ఒక మంత్రి ఉన్నారు. నేను సంవత్సరాలుగా మీ రికార్డును చాలా దగ్గరగా గమనిస్తున్నాను, మరియు మీరు పాలసీ మేకింగ్లో కొన్ని ప్రధాన పదవులను సాధించారు మరియు చాలా చేశారు. మిమ్మల్ని నాకు నిరంతరం కనెక్ట్ చేసే ఒక విషయం ఏమిటంటే మీరు ఒక డేటా మ్యాన్. మీరు మీకు తెలుసుగా ఒక అనలిటికల్ పర్సన్. కాబట్టి పోల్స్ యొక్క విశ్లేషణను చూస్తే, ఉదాహరణకు మనం ఇప్పుడు చాలా చూసాం, మరియు మీరు కూడా చాలా చేస్తుండాలి. డిఎంకే ఆధారపడే ప్రధాన విషయం మీకు మరియు విజయ్కు మధ్య ప్రతిపక్షం యొక్క విభజన. విజయ్కు ఎంత ఎక్కువ వస్తే, అతనికి మరీ ఎక్కువ వస్తే అది వారికి చెడ్డది. మీకు మరీ ఎక్కువ వస్తే 50-50 వారికి ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలలో
కేవలం అకాడమిక్గా మీ ప్రధాన లక్ష్యం ఎవరు? విజయ్ ఓడిపోవాలని మీరు కోరుకుంటున్నారా? మీ ప్రసంగాలలో ప్రధాన వ్యక్తి అతనేనా లేక డిఎంకేనా? లేదా మీరు దాన్ని ఎలా సమతుల్యం చేస్తారు? నా ప్రసంగాలన్నింటిలో ఏ విజయ్ గురించి ప్రస్తావన లేదు. అయితే మీరు ప్రస్తావించరు. లేదు, ఒక్కసారి కూడా కాదు. అప్పుడు అతను చాలా బాగా చేయవచ్చు మరియు దాంతో అది ముగిసిపోతుంది. లేదు లేదు లేదు, అదే అసలు విషయం అన్నమాట. కాబట్టి డిఎంకే కేవలం అంతా పూర్తిగా డిఎంకేయే. సరే, విజయ్ రాజకీయాల్లో కొత్తవాడు. కానీ అతనికి చాలా మద్దతు ఉంది. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మేము చుట్టూ తిరుగుతాము మరియు అవును, అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటిసారి ఓటర్లు అతని వైపు మొగ్గు చూపుతున్నారు. అవును, మరియు మొదటిసారి ఓటర్లు, నా ఉద్దేశ్యం, వారు ఒక పెద్ద భాగం. నేను దాన్ని ఒక ప్రధాన భాగం అని పిలవను. వారు ఒక పెద్ద భాగం. మరియు అది ఎలాగంటే వాళ్ళందరూ మేము ఆ విషయం చేపట్టినప్పుడు వారు చెప్పింది ఏంటంటే బహుశా మొదటిసారి ఓటర్లలో 40-42% మంది ఆయనకు ఓటు వేయవచ్చు. కాబట్టి కానీ ఏడీఎంకేకి ఎన్ని వస్తున్నాయి లేదా డిఎంకేకి ఎన్ని వస్తున్నాయి అనేది నేను బయట పెట్టాలనుకోవటం లేదు, నేను కోరుకోవడం లేదు. అవును 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 సరే, అది మీకు బయట పెట్టడానికి. కానీ అదే సమయంలో విజయ్ ఇంకా నిరూపించుకోలేదు. ఆయన రాజకీయాల్లో కొత్తవాడు. ఆయన ఏం చేస్తాడో ఏం చేయబోతున్నాడో ప్రజలకు తెలియదు. ఆయన ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలోకి అడుగు పెట్టలేదు. ఆయన కేవలం బయట బస్సుల్లో ప్రచారం చేస్తున్నాడు అంతే. తన పార్టీని ప్రారంభించినప్పటి నుండి అతను ఒక్క అడుగు కూడా రోడ్డు మీద పెట్టలేదు. దాంతో పట్టింపు ఉన్నట్టు అనిపించడం లేదు. ప్రజలందరూ మాత్రం విజయ్ మాకు కావాలి అని అంటారు. నేను అదే అసలు విషయం. నాకు తెలుసు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చూడండి, తమిళనాడు సినిమా, రాజకీయాలు, కరెక్ట్, అవి రెండు కలిసిమెలిసి ఉంటాయి అన్నట్టు. మీరు సినిమాల్లో ఎందుకు చేరలేదు? అంటే ఎవరు నన్ను నటించమని అడగలేదు అన్నట్టు. అందుకే అదే అసలు విషయం. చూడండి, అది అతను గెలవగలిగేంత ఓట్లుగా మారబోదు. అదే సమయంలో విజయ్ డిఎన్కే అనుకూల ఓట్లన్నింటినీ తీసుకుంటాడు. కాబట్టి దానిపై మీకు ఒక మిశ్రమ భావన ఉండవచ్చని నాకు తెలుసు. కాదు, కానీ నేను కేవలం డేటా గురించి మాట్లాడుతున్నాను, నా గురించి కాదు. కానీ క్షేత్రస్థాయిలో నేను దాన్ని చూడగలిగాను. అతను మీతో పంచుకుంటున్న ఆ ప్రభుత్వ వ్యతిరేకత కాదు అది ఆందోళన కలిగించే విషయం కాదా? అంతగా లేదు. సరే, చూడండి, మీరు అన్నప్పుడు అది మీ డేటా. అవును, సరే, పర్వాలేదు. అవునవును. చూడండి, మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా డిఎంకేకి వెళ్తున్నాయి. అతను వాటిని తీసుకుంటున్నాడు. అలా షెడ్యూల్డ్ కులాల ఓట్లు, విజయ్ యొక్క ప్రధాన ఓటు బ్యాంక్ షెడ్యూల్డ్ కులాలు. నేను అతని ఓటు బ్యాంకును చూస్తే అతని ఓటు బ్యాంకులో 50% మంది షెడ్యూల్డ్ కులాల వారు. 50%. అయితే ఇంకా ఎందుకంటే చూడండి, బహుశా నేను తప్పు కావచ్చు. నేను మీకు కేవలం ఒక వివరణ ఇస్తాను. భారతదేశం అంతటా మరియు ముఖ్యంగా తమిళనాడులో ఉన్న షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీ, అంటే వారు సామాజికంగా తిరుమావళవన్, వీసీకే తిరుమావళవన్తో తమను తాము గుర్తించుకుంటారు. అంటే ప్రజలు అంటారు ఆ పార్టీలో, సరే నువ్వు ఒక షెడ్యూల్డ్ కులం వాడివి అని. కానీ అదే షెడ్యూల్డ్ కులం వారు విజయ్తో తమను తాము గుర్తించుకుంటే వారు ఆ వ్యక్తిని షెడ్యూల్డ్ కులం వాడిగా చూడరు. కాబట్టి ఆ సామాజిక భావన ఉంది. అందుకే తిరుమావళవన్ వైపు నుండి చాలామంది విజయ్ వైపు వెళ్తున్నారు, తమ కోసం, సమాజం తమను గౌరవించడం కోసం. దురదృష్టవశాత్తు ఇక్కడి కుల వ్యవస్థలో షెడ్యూల్డ్ కులాల పట్ల గౌరవం ఏంటంటే వారు సమాజంలో అత్యల్ప స్థాయికి వస్తారు, వారు పైకి రావాలి. కానీ వారిని తిరుమావళవన్తో గుర్తించడం, ఆయన అంటే నిస్సందేహంగా ఆయన షెడ్యూల్డ్ కులాల ప్రజల నాయకుడు. ఆయన వాళ్ళ కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారు. మరియు అందుకని వాళ్ళు సామాజిక గుర్తింపును కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఆయన వైపు వెళ్తున్నారు. కాబట్టి ఆ తర్వాత కనీసం పిఎంకేకి, నా పార్టీకి, మేము గ్రామీణ ఆధారిత పార్టీ, ఒక వ్యవసాయ మరియు విజయ్ పట్న ఓట్లను లాగేసుకుంటారు. విజయ్ షెడ్యూల్డ్ కులాల ఓట్లను లాగేసుకుంటారు. వాళ్ళు మా కోసం రారు. సమస్యల కారణంగా వాళ్ళు మా దగ్గరికి రారు, మీకు తెలుసు కదా. అవును. కాబట్టి పిఎంకే ఖచ్చితంగా లాభపడింది.
మరియు మా కూటమి కూడా. ఎందుకంటే మా గణాంకాలు చెప్తుంది ఏమిటంటే ఈరోజు విజయ్కి ఓటు వేస్తున్న ప్రజలు గత ఎన్నికల్లో వాళ్ళు డిఎంకేకి ఓటు వేశారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మరియు గత పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి ఒక పెద్ద భాగం ఈరోజు విజయ్కి ఓటు వేస్తున్న వారిలో 3/2 మంది వాళ్ళు డిఎంకే కూటమికి ఓటు వేశారు. కాబట్టి ఇక్కడే ఇప్పుడు డిఎంకే ఓడిపోబోతుంది. విజయ్కి కొన్ని ఓట్లు వస్తాయి మరియు మేము గెలవబోతున్నాం. మీరు గెలవబోతున్నామని చెప్తున్నట్లయితే ఎన్డీఏకి లేదా ఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏకి నిజంగా ఒక ప్రయోజనం ఉందని మీరు భావించడానికి గల 4-5 కారణాలు ఏమిటని మీరు అనుకుంటున్నారు? సరే, మొదటిది డిఎంకే 5 ఏళ్ల పాలన. ప్రధాన కారణం ఏంటంటే మహిళల భద్రత ఆధారంగా శాంతి భద్రతలు, మహిళలదే కాదు పిల్లల భద్రత కూడా. గత 5 ఏళ్లలో తమిళనాడు 8,700 హత్యలను చూసింది. వాటిలో 2,100 హత్యలు మహిళలవి. మహిళలు హత్య చేయబడ్డారు. వాటిలో 361 మంది పిల్లలు. వాటిలో 38 మంది పిల్లలు యాచారం చేయబడి హత్య చేయబడ్డారు. తమిళనాడులో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రతిరోజు 35 మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారు. కానీ అది కేవలం 10% మాత్రమే. 90% వారు బయటపడరు, మనకు తెలియదు. ప్రతిరోజు 25 మంది మహిళలపై కేసులు ఫైల్ చేయబడుతున్నాయి. 62,000 మంది పిల్లల్లో గత 5 సంవత్సరాల్లో 62,000 మంది పిల్లలను వేధించిన వ్యక్తులపై కేసులు దాఖలు చేయబడ్డాయి. అందులో 27,000 కేసులు పాక్సో. ఇది ఎందుకు ఇలా? ఎందుకంటే ఒకవైపు మద్యం, మరోవైపు డ్రగ్స్, మత్తుమందులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం. మరియు ఇక్కడ మద్యం విచ్చలవిడిగా ఉంది. డిఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు టాస్మాక్ ఆదాయం 35,000 కోట్లు. ఈరోజు 5 ఏళ్లలో అది 56,000 కోట్లు. వారికి 4,800 టాస్మాక్ షాపులు ఉన్నాయి. వారికి ఈ మద్యాన్ని మరియు ఈ విషయాలన్నింటినీ అమ్మే 1,500 క్లబ్బులు ఉన్నాయి. వారికి 25,000 సందకాడలు ఉన్నాయి. సందకాడ అంటే 2 టాస్మాక్ షాపుల మధ్య ఉండి 24 గంటలు మద్యాన్ని అమ్మే దుకాణాలు. మీకు టాస్మాక్లో దొరికే అదే మద్యం ఇక్కడ అమ్ముతారు. ఆపై మీరు పేరు చెప్పండి చాలు, మీకు తమిళనాడులో ఈ మత్తుమందులు దొరుకుతాయి. అది ఇక్కడ గంజాయి చాలా సర్వసాధారణం. అది కొకైన్ అయినా, హెరాయిన్ అయినా, ఫెంటానిల్ అయినా, యాంఫెటమైన్ అయినా, ఎల్ఎస్డి అయినా, మిథైల్ యాంఫెటమైన్ అయినా, అమెరికాలో మీకు ఏది దొరుకుతుందో అది ఇక్కడ దొరుకుతుంది. మరియు ఇక్కడ మీకు అది దొరుకుతుంది. మరియు నేను చూసేది నగరాల్లో కాదు, అంటే ఇక్కడ ప్రతి గ్రామంలోనూ అది దొరుకుతుంది. మరియు పోలీసులకు ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారు. అది ఆయన నియంత్రణ కిందకు వస్తుంది. ఏం జరుగుతుందో ఆయనకు అస్సలు తెలియదు. గత 5 ఏళ్లలో 2,200 టన్నుల గంజాయి, అంటే 22 లక్షల కిలోల గంజాయి తమిళనాడులో అమ్మబడింది. ఇది నేనేదో కల్పించి చెప్తున్న విషయం కాదు. ఇవన్నీ గణాంకాలు, ప్రభుత్వ గణాంకాలు. ఆ తర్వాత మీరు ఈ హత్యలను, పిల్లలు వేధింపులకు గురవటాన్ని, మహిళలు వేధింపులకు గురవటాన్ని చూస్తారు. గత నెల ఒక డిఎంకే జిల్లా కార్యకర్త చేత 2.5 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురై హత్య చేయబడింది. 2.5 ఏళ్ల పాప. 4 నెలల క్రితం పాఠశాల నుండి వెళ్ళిన ఒక 8 ఏళ్ల పాప ఉదంతం ఉంది. ఆమె 3 గంటలుగా కనబడకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళు ఆమెను పొదల్లోంచి గాయాలతో ఏడుస్తూ బయటికి వస్తుండగా కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం జరిగింది. పోయిన నెలలో మధురాంతకంలో 14 ఏళ్ల పాపను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. మరియు పోయిన నెలలో తూత్తుకుడిలో 12వ తరగతి అమ్మాయి ఆమె ఇంటి వెనుక ఉన్న టాయిలెట్కు వెళ్ళింది. ఆమె ఒకరోజు కనపడకుండా పోయింది, అత్యాచారం చేసి చంపబడింది. కాబట్టి ఇవి ఎలాంటివి అంటే, చూడండి, నేను 3 కూతుళ్ళ తండ్రిని, మరియు ఇది నన్ను కలవరపెడుతుంది, ఇది నన్ను బాధిస్తుంది. కేవలం రాజకీయం కోసమే కాదు, ఇది భద్రతకు సంబంధించిన విషయం. నాకు 4 మనవలు ఉన్నారు, వారిలో 3 మనవరాళ్ళు. కాబట్టి నేను నా మనవరాళ్లకు, నా మనవలకు, నా ప్రతి ఒక్కరికి, అందరికీ భద్రత కోరుకుంటున్నాను. కానీ మనకు తన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అస్సలు ఏమీ తెలియని, అణిగిమణిగి ఉండే ముఖ్యమంత్రి ఒకరు ఉన్నారు. తమను తాము మంత్రులుగా పిలుచుకుంటున్న 4 వ్యాపారవేత్తలు ఆయన చుట్టూ ఉన్నారు. ఈ ఇవావేలు ఒక వ్యాపారవేత్త, ఈ శగర్బాబు మరో వ్యాపారవేత్త.
మరియు ఆ తర్వాత ఒక నెహ్రూ ఉన్నాడు, మరో వ్యాపారవేత్త. మరియు ఆ తర్వాత మనకు ఈ సెంథిల్ బాలాజీ ఉన్నాడైతే ప్రఖ్యాత వ్యాపారవేత్త సెంథిల్ బాలాజీ. అతనే ముఖ్యమంత్రిని నియంత్రిస్తున్నాడు, అతనే కిచెన్ క్యాబినెట్లో ఉన్నాడు. కాబట్టి వారు డబ్బును అచ్చుగుద్దుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కేవలం ముఖ్యమంత్రి పేరును ఉపయోగించకుండా. ఏం జరుగుతుందో ఆయనకేమీ తెలియదు. కాబట్టి ఇది నంబర్ 1 సమస్య. రెండవది నిరుద్యోగం. మీరు చదివించిన 1,30,00,000 మంది యువకులు, చదువుకున్న వాళ్ళు అన్నప్పుడు 12వ తరగతి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే అని నేను చెప్పాను. వాళ్ళు నిరుద్యోగులు అన్నమాట. రైతులు ఖచ్చితంగా వాళ్ళు కోపంగా ఉన్నారు. గత 5 ఏళ్లలో 3,280 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరియు అతను ఈ రైతులకు ఏమీ చేయలేదన్నమాట. కాబట్టి ఇవి ప్రధాన సమస్య. ధరల పెరుగుదల. 4 సంవత్సరాల్లో విద్యుత్ బిల్లు 56% పెంచబడింది. 56%. ఇంటి ఆస్తిపై పన్నులు, నీరు, రవాణా అన్నీ పెరిగిపోయి అమాంతం పెరిగాయి. అలాగా కాబట్టి ప్రజలు కోపంగా ఉన్నారు. అతను అన్నీ నాశనం చేశాడు. చూడండి, ఎప్పుడైతే డిఎంకే 2021లో అధికారాన్ని చేపట్టిందో, గత 74 సంవత్సరాలు, 47 నుంచి 2021 వరకు 74 సంవత్సరాలు తమిళనాడు మొత్తం పరిపాలన అప్పు 4,56,000 కోట్లు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత అది అదనంగా 4,96,000 కోట్లు. అంటే అక్షరాల 10 లక్షల కోట్ల పరిపాలనా అప్పులో తమిళనాడు ఉంది. మరియు వారు 5 లక్షల కోట్లు దేనికోసం అప్పు తీసుకున్నారు? 5 లక్షల కోట్లలో మూలధన పెట్టుబడి కేవలం 1,66,000 కోట్లు మాత్రమే. 3,50,000 కోట్లతో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కొన్నారు, వాళ్ళు అప్పు తీర్చడానికి అప్పులు చేశారు, వాళ్ళు వడ్డీ కట్టడానికి అప్పులు చేశారు. ఇది ఒక పరిపాలన. తమిళనాడుకు చాలా ఎక్కువ. ఏదేమైనా మిగతా పార్టీలన్నీ అవే ఉచితాలు ఇస్తాయి కదా. లేదు, కానీ ఇది అన్నింటికి మించి ఉంది. గత సంవత్సరం వాళ్ళు 1,82,000 కోట్ల అప్పు తీసుకున్నారు. కేవలం ఒక సంవత్సరంలో వాళ్ళు 1,82,000 కోట్లు అప్పు చేశారు. మరియు మూలధన పెట్టుబడి కేవలం 52,000 కోట్లు మాత్రమే. కానీ గత సంవత్సరం దేశంలోనే అత్యంత వేగవంతమైన జీడిపి వృద్ధి వారిదే. అంటే నేను చేయగలిగిందంతా గత సంవత్సరం. కానీ ఏదేమైనా అంటే అది కేవలం నేను అదంతా సమర్థించుకోగలను, మరియు అలా 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 అదంతా చెప్పగలను. కానీ ఇదే వాస్తవికత. ఒక చిన్న ప్రశ్న. కాబట్టి అవును, క్షేత్రస్థాయిలో ప్రజలు మాకు మార్పు కావాలని అంటున్నారు, కానీ వారు ఈ 2 పార్టీల వ్యవస్థ నుండి కూడా మార్పు కావాలని అంటున్నారు. మీకు తెలుసుగా, ఒకసారి డిఎంకే, మరోసారి ఏఐడిఎంకే, మరియు వారికి దాని నుండి కూడా మార్పు కావాలి. అది కేవలం డిఎంకేపై ప్రజా వ్యతిరేకత ఉందని మాత్రమే కాదు, వారికి ఏదైనా భిన్నమైనది కావాలి. అవును, ఖచ్చితంగా. తమిళనాడు ఎప్పుడూ మారుతూనే ఉంది, మరియు 2716లో మా వల్ల తప్ప. ఎందుకంటే నేను ఒంటరిగా నిలబడ్డాను, మాత్రం మున్నేట్రం మీరు అక్కడ ఉన్నారు. కాబట్టి మరియు ఈసారి అది మారబోతోంది. ప్రతి 5 సంవత్సరాలకు అది మారుతుంది. కాబట్టి అది మరో కారణం ప్రజలు చూడాలనుకుంటున్నట్లుగా డిఎంకే ఎందుకు తిరిగి రాబోట్లేదు అనడానికి. కానీ వాళ్ళు ఈ 2 పార్టీల వ్యవస్థ నుంచి ఒక మార్పు కోరుకుంటున్నారు. లేదు, అంతే. ఒకసారి డిఎంకే, ఏఐడిఎంకే కూడా. అవును, నేను దీన్ని కాదన్ను. వాళ్ళు అది క్షేత్రస్థాయిలో చాలా వినాలనుకుంటున్నారు. అలా చూడండి, మీరు అది క్షేత్రస్థాయిలో వింటారు. నేను దీన్ని కాదన్ను. కానీ దగ్గరలో ఎన్నికలు వచ్చినప్పుడు చూడండి, నేను 2016లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. కానీ ఆ తర్వాత ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వాళ్ళు సరే అతను గెలవడు అని చూసినప్పుడు నా ఓటుని నేను ఎందుకు వృధా చేసుకోవాలి? కాబట్టి నేను ప్రతిపక్షానికి ఓటు వేస్తాను, ఎవరైతే డిఎంకేని వ్యతిరేకిస్తున్నారో. ఈరోజు జరుగుతున్నది ఇదే. విజయ్ విషయంలో జరగబోయేది ఇదే. కాబట్టి అతనికి బహుశా మద్దతు ఉండొచ్చు. కానీ ఓటు వేసే విషయానికి వస్తే వాళ్ళు బూత్కి వెళ్ళినప్పుడు ఒక రోజు ముందు, 2 రోజుల ముందు వాళ్ళు అంటారు, విజయ్ గెలవనప్పుడు నా ఓటును అతనికి వేసి నా ఓటును ఎందుకు వృధా చేసుకోవాలి అని. కాబట్టి అది జరగబోతోంది, అది ఇప్పటికే జరుగుతోంది. కాబట్టి అది మళ్ళీ ఒక పెద్ద పాయింట్. అంటే మేము గెలవబోతున్నాము. ఒకవేళ అది హంగ్ అసెంబ్లీ అయితే మీరు బ్యాలెన్సింగ్ పాయింట్గా ఉండటానికి సరిపడా సీట్లు సంపాదించవచ్చు. అప్పుడు మీరు మారుతారు.
అది కాదు 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 నేను 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 సవివరమైన విషయాల్లోకి వెళ్ళాలనుకోవటం లేదు. ఏడీఎంకే అధికారంలోకి వస్తుంది. ధన్యవాదాలు. అది ఏడీఎంకే ప్రభుత్వం కాబోతోంది. ఏడీఎంకే రాబోతోంది. అది ఏడీఎంకే అధికారంలోకి వస్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రణవ్.